హలో అండి, వెల్కమ్ టు రామరత్నం వ్లాగ్స్. మీరందరూ బాగున్నారు అనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని ఆ పరమాత్ముడిని అయితే వేడుకుందాము. ఇది ఒక మంచి వీడియో అనమాట. మీకు ఇది మంచి ఇన్ఫర్మేషన్ ఏంటంటే గురు పౌర్ణమి గురించి విశిష్టత అయితే తెలుసుకుందాము. మనకు త్వరలో 13వ తేదీన గురు పౌర్ణమి రాబోతుంది కదా. ఆ రోజు మనము ఎవరిని పూజించాలి, ఏ పూజ చేసుకోవాలి, ఇవన్నీ విషయాల గురించి అయితే మనము ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా మీకు అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అయితే గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజించే రోజునే మనము గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని అంటాము. అలాగే మన హిందువులలో ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమి అయితే మనము జరుపుకుంటాము. అయితే ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు మనము ఏవైనా కానుకలు అంటే ఇస్తుంటుంటాము. వారిని సత్కరించి వారి కాళ్ళకు దండం పెట్టుకొని వారి ఆశీర్వాదాలు అయితే మనము తీసుకుంటాము. అలాగే తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలాగా మనము గురువుల పట్ల చేస్తాము. అన్ని వేళలా పాటిస్తున్నప్పటికీ కూడా, అంటే మనం ఒక గురువుని నమ్ముకుంటాం కదా. ఏ గురువు దగ్గరికి వెళ్ళైనా సత్సంగం చేసినప్పుడు ఆయన చెప్పే మంచి మాటల వల్ల మనకు కొంచెమైనా జ్ఞానోదయం అవుతుంది కదా. అందుకని గురు పౌర్ణమి రోజు ప్రతిఫలంగా పండో కాయో ఏదో ఇవ్వడం మానవాయితీ. అయితే ఏమైనా వ్యాస మహాముని పుట్టినరోజు గురు పౌర్ణమి రోజు కాబట్టి ఈ రోజుకి ఎక్కువ ప్రాధాన్యత అయితే ఉంటుంది. ఈ రోజున చాలామంది ప్రజలు కొంతమంది ఉపవాసం ఉంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ప్రారంభించి చంద్రోదయం వేళ వరకు ఉపవాసం చేస్తారు. చంద్రుడిని చూశాక సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఆహారం అయితే తీసుకుంటారు. అలాగే శిష్యులు గురువు దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకుంటారు. అయితే గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరచుకుని ఉంటారు. ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు, తరతరాల వరకు అయితే కొనసాగవచ్చు. అయితే హిందూ మతంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధానకర్తగా భావిస్తుంటారు. వేదవ్యాసుడు మానవ జాతికి అంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని అయితే మిగిల్చి వెళ్ళారు. కాబట్టి ఆయన్ను మానవాళికి అంతటికీ గురువుగా భావిస్తుంటారు. అందుకని వేదవ్యాసుని పూర్వనామం కృష్ణద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతిని అంతా 4 వేదాలలో ఆయన సంకలనం చేసిన తర్వాతనే ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవడం జరిగింది. దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూ ఉంటారు. ఈ పర్వదినము సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను కూడా నిర్వహిస్తుంటారు. అలాగే మన గురువుల దేవాలయాల్లో అంటే దత్తాత్రేయ దేవాలయము, షిరిడి సాయిబాబా దేవాలయము, సత్యసాయిబాబా దేవాలయాల్లో ఈ ప్రత్యేక పూజలు 3 రోజుల వరకు నిర్వహిస్తుంటారు కొన్ని ప్రాంతాలలో. అయితే ఈ షిరిడి సంస్థానం వారు కూడా చాలా విశేషంగా అయితే ఈ పూజలన్నీ గురు పౌర్ణమి రోజు అయితే చేస్తారు. ఈ గురు పౌర్ణమికి అయితే అంతటి విశిష్టత అయితే ఉంది. ఈ గురు పౌర్ణమి రోజు మనము షిరిడి సాయిబాబాని చేసుకొని, అలాగే షిరిడి సాయిబాబా వ్రతం చేసుకున్నా చాలా మంచిది. అలాగే సత్యసాయి వ్రతం చేసుకున్నా చాలా మంచిది. గురు పౌర్ణమి రోజు మనకు ఎవరైతే విద్యను బోధిస్తారో పాత గురువులకు కూడా మనము వాళ్ళని కలిసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది. అలాగే మనకు మొదటి గురువులు తల్లి తండ్రి కనుక ముందుగా గురు పౌర్ణమి రోజు మన తల్లిదండ్రులకు కనిపించే దైవాలు వాళ్ళే మనకు మొదటి గురువులు కనుక వాళ్ళ పాదాలకు కూడా మనము నమస్కారం అయితే చేసుకోవాలి. అలాగే ఈరోజు శంకరాచార్యుల వారిని, వేదవ్యాసుల వారిని, అలాగే దక్షిణామూర్తిని అందరినీ మనం పూజ చేసుకుంటే చాలా చాలా విశేషమైన ఫలితం అయితే లభిస్తుంది. గురు పౌర్ణమి రోజు చాలా విశేషమైన రోజు. షిరిడి సాయిబాబా వ్రతం చేసుకుంటే ఇంకా మంచిది ఆ రోజు. అలాగే మనము ఆ గురు పౌర్ణమి రోజు ఏ దేవాలయాలకు వెళ్ళినా విశేషమైన ఫలితం అయితే మనకి లభిస్తుంది. అయితే ఈ నెల గురు పౌర్ణమి 13వ తేదీన జరుపుకుంటారని పండితులు చెప్తున్నారు. అలాగే జ్యోతిష్కులు చెప్తున్నారనమాట 13వ తేదీన జరుపుకోవాలి అని. ఈసారి ఏర్పడేది మహాగురు పౌర్ణమి అని చెప్తున్నారు. ఈ పౌర్ణమి రోజు సాయిబాబాను పూజిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయని అయితే చెప్తున్నారు. గురువును ఆరాధించే సాంప్రదాయం మనకి శతాబ్దాలుగా కొనసాగుతుంది. జ్ఞానం లేకుండా గురువు ఎక్కడ ఉంటాడు అని కూడా అంటారు. హిందూ మతంలో గురువుకు చాలా గౌరవం ఉంది. మరియు ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటారు.
ఉంటాము. వేదాలను రచించిన మహర్షి వేదవ్యాసుడు ఈరోజు జన్మించాడని చెప్తాయి పురాణాలు. అతనికి 4 వేదాల గురించి జ్ఞానం ఉంది. అందుకే ఈ తేదీన వేదవ్యాస జయంతిని జరుపుకుంటారు. ఈ రోజునే మనము వేదవ్యాసును కూడా పూజిస్తాము. మహర్షి వేదవ్యాసజీ మొదట మానవాళికి 4 వేదాల గురించి బోధించారు. వేదవ్యాసుని విష్ణువు యొక్క అవతారంగా కూడా పరిగణిస్తారు. అందుకే గురు పౌర్ణమి రోజున విష్ణువును కూడా పూజిస్తారు. ఆ రోజు విష్ణు సహస్రనామం కూడా చదువుకుంటే చాలా మంచిది. అంతేకాకుండా ఈ రోజున ప్రజలు తమ తమ గురువులను కూడా గౌరవిస్తారు. అయితే ఈ పూర్ణిమ జూలై 13వ తేదీన జ్యోతిష్కుల అభిప్రాయం ప్రకారం జరుపుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే ఈ రోజున 4 రాజయోగాలు ఏర్పడ్డాయట. ఈ రోజున గురు, కుజుడు, బుధుడు మరియు శని శుభస్థానంలో ఉంటారు కనుక గురు పూర్ణిమ ఈ రోజు చేసుకుంటే చాలా మంచిదని చెప్తున్నారు. ఉదయం 4 గంటల నుండి ప్రారంభమవుతుంది. 13వ తేదీ రాత్రి 13వ తేదీ ఉదయం 4 నుండి ప్రారంభమై జూలై 13 రాత్రి 12 వరకు ఉంటుందట. ఈ విధంగా రోజంతా గురువుని పూజించడానికి అనుకూలమైన సమయం అవుతుందని చెప్తున్నారు. గురు పౌర్ణమి రోజున తెల్లవారుజామున స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఇంటి గుడిలోనే దేవతలను పూజించుకొని విష్ణువును మరియు వేదవ్యాసజీని పూజించి దీనితో పాటు మీ గురువుగారి ఆశీస్సులు కూడా తీసుకుంటే చాలా చాలా మంచిది. అయితే గురు పౌర్ణమి షిరిడి సాయినాథునికి ఇష్టమైన రోజు. ఈ రోజున సాయి భజన చేస్తే కుటుంబం ఎలాంటి కష్టాలను ఎదుర్కోదని చెప్తున్నారు. గురు పౌర్ణమికి చాలా విశిష్టత అయితే ఉంది. గు అంటే అంధకారము, చీకటి అని అర్థము. రు అంటే తొలగించడం అని అర్థము. అజ్ఞానమైన చీకటిని తొలగించి గురువు సాక్షాత్తు బ్రహ్మ అనడంలో సందేహం అయితే లేదు. అద్వితీయమైన గురు పరంపరల కాలవాలం మన భారతదేశము. గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపముగా పూజించే ఉత్కృష్టమైన సంస్కృతి మనది. గురుకుల విద్యా విధానం అమల్లో ఉన్న కాలంలో గురువులను దైవంతో సమానంగా పూజింపబడేవారు. ఆ గురువులు కూడా శిష్యులను తమ కన్నబిడ్డల కన్నా మిన్నగా ప్రేమించేవారు. నేటి కాలంలో అంతటి గురు శిష్య సంబంధాలు చాలా అరుదుగా ఉన్నాయనే చెప్పవచ్చు. గురు పూర్ణిమను పురస్కరించుకొని గురువులను స్మరించడం వల్ల త్రిమూర్తులను పూజించి పుణ్యఫలం లభిస్తుంది. గురు పూర్ణిమ ఎలా జరుపుకోవాలి, విశిష్టత అంటే ఇదనమాట. ఇలా జరుపుకుంటే చాలా మంచిది. అయితే ఇదే ముందుగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో మంచి మంచి పూజా వీడియోస్ ఉంటాయి. అలాగే పూజా పరిహారాలు, అలాగే నోములు, వ్రతాల తాలూకా విశిష్టతలు కూడా ఉంటాయి. తప్పకుండా బెల్ బటన్ ట్యాప్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ రకంగా గురు పౌర్ణమి చేసుకుంటే చాలా మంచిది. గురు పౌర్ణమి రోజు ఇంతకన్నా మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.